ప్రస్తుతం మనము బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో ఉన్నాము. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతం దాదాపు 26% వరకు పైనే అయింది. సో ప్రస్తుతం మనం పాయల్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాము. సో బీజేపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఎంఐఎం ఎమ్మెల్యేనే కొన్ని చోట్ల ఒక 18 పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు పంచుతున్నారని కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మనం పాయల్ శంకర్ని వివరణ అడిగి తెలుసుకుందాము. పాయల్ శంకర్ గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎంఐఎంతో పాటు అలాగే కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని మీరు చూసారా? మా కార్యకర్తలంతా కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. 18, 20 ఈ 2 పోలింగ్ బూత్లలో ఎంఐఎం పార్టీ కౌసర్ మొయినుద్దీన్ ఎమ్మెల్యే గూండాలతో అక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కొంత భయపెట్టే విధంగా ప్రయత్నం చేయడం, ఓటర్లను భయపెట్టే విధంగా ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలంతా కూడా ఎమ్మెల్యేని అక్కడికి వెళ్ళి ఆయనని తరలించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఆ ఎంఐఎం ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగడం కూడా కష్టమవుతుంది. కానీ నిన్న మొన్న ఈరోజు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ 100 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా పంచుతాయి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఎన్నికల రోజు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏ రకంగా పర్యటించగలుగుతున్నారు అంటే ఇది పూర్తిగా పోలీసుల అసమర్థత. ఆ యొక్క పోలీసుల అసమర్థత వల్లనే అంత వాళ్ళు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. ఇప్పటికైనా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా పోలీసులు స్పందిస్తలేరని సమాచారం వస్తూ ఉన్నది. కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళకు అనుకూలంగా ఏమైనా వాతావరణం ఉంటుందేమని. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ఏ రకంగానైనా సరే కొంత డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఓటరు మహాశయులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటర్లు ఓపెన్గా మాట్లాడుతున్నట్టు మాకు సమాచారం వస్తున్నది. పాత్రికేయ మిత్రులు కూడా చెప్తా ఉన్నారు, డబ్బులు మంచిన వాళ్ళకు మేము ఓట్లేసే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పట్టుకొని వచ్చింది. 2 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు పట్టుకొని వచ్చింది. మేము డబ్బులు మంచే పార్టీకి ఓటేయమని ప్రజలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో అర్థమవుతా ఉన్నది. ప్రస్తుతం మనము బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో ఉన్నాము. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతం దాదాపు 26% వరకు పైనే అయింది. సో ప్రస్తుతం మనం పాయల్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాము. సో బీజేపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఎంఐఎం ఎమ్మెల్యేనే కొన్ని చోట్ల ఒక 18 పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు పంచుతున్నారని కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మనం పాయల్ శంకర్ని వివరణ అడిగి తెలుసుకుందాము. పాయల్ శంకర్ గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎంఐఎంతో పాటు అలాగే కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని మీరు చూసారా? మా కార్యకర్తలంతా కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. 18, 20 ఈ 2 పోలింగ్ బూత్లలో ఎంఐఎం పార్టీ కౌసర్ మొయినుద్దీన్ ఎమ్మెల్యే గూండాలతో అక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కొంత భయపెట్టే విధంగా ప్రయత్నం చేయడం, ఓటర్లను భయపెట్టే విధంగా ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలంతా కూడా ఎమ్మెల్యేని అక్కడికి వెళ్ళి ఆయనని తరలించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఆ ఎంఐఎం ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగడం కూడా కష్టమవుతుంది. కానీ నిన్న మొన్న ఈరోజు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ 100 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా పంచుతాయి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఎన్నికల రోజు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏ రకంగా పర్యటించగలుగుతున్నారు అంటే ఇది పూర్తిగా పోలీసుల అసమర్థత. ఆ యొక్క పోలీసుల అసమర్థత వల్లనే అంత వాళ్ళు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. ఇప్పటికైనా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా పోలీసులు స్పందిస్తలేరని సమాచారం వస్తూ ఉన్నది. కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళకు అనుకూలంగా ఏమైనా వాతావరణం ఉంటుందేమని. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ఏ రకంగానైనా సరే కొంత డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఓటరు మహాశయులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటర్లు ఓపెన్గా మాట్లాడుతున్నట్టు మాకు సమాచారం వస్తున్నది. పాత్రికేయ మిత్రులు కూడా చెప్తా ఉన్నారు, డబ్బులు మంచిన వాళ్ళకు మేము ఓట్లేసే పరిస్థితి లేదు.
10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పట్టుకొని వచ్చింది. 2 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు పట్టుకొని వచ్చింది. మేము డబ్బులు వంచే పార్టీకి ఓటేయమని ప్రజలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో అర్థమవుతా ఉన్నది. పాయల్ శంకర్ గారు, మీరు అన్నీ ఇవి కూడా చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ విస్తృతంగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతుందని బీఆర్ఎస్ పార్టీ కూడా. సో మరి బీజేపీ కూడా ఓట్లు పంచట్లేదా? బీజేపీ కూడా డబ్బులు పంచట్లేదా? అక్కడక్కడ మేము కూడా వింటున్నాం. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజలను నమ్ముకొని మాత్రమే రాజకీయాలు చేస్తుంది. ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు, నీతితో, నిబద్ధతతో, విలువలతో కూడినటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తే పూర్తిగా దిగజారి ఈరోజు జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈ మధ్యన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలంటే దేశాన్ని అవమానపరిచే విధంగా, దేశ రక్షణ కొరకు అనుక్షణం పరితపిస్తున్నటువంటి దేశ సైనికులను అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలంటే నిజంగా వీళ్ళు రాజకీయాలలో అవసరమా? ఇటువంటి రాజకీయ పార్టీ ఈ దేశానికి అవసరమా అని ఈరోజు ప్రజలు మాట్లాడేటటువంటి పరిస్థితి. నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి విషయం. ఇంత విచ్చలవిడిగా ఒక రాజకీయ పార్టీ దేశం గురించి, దేశ సైనికుల గురించి అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే, మరోపక్క ఈ రాష్ట్ర రాజధాని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఈ ఉగ్రమూకల లింక్ ఉన్నదనంటే ఒక్కసారి గుండె మీద తన్నినట్టయితా ఉన్నది. అసలు ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ని ప్రపంచ పటంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని గతంలో మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రపంచ పటంలో అభివృద్ధి విషయంలో దేవుడెరుగు, కానీ ఉగ్రమూకలకు అడ్డాగా మారుస్తూ ఉన్నారు. ఉగ్రవాదులను ఉరిదీస్తే మాట్లాడేటటువంటి ఓవైసీ ఈరోజు ఓల్డ్ సిటీలో ఉగ్రమూకలు 100,000 ఈరోజు ఆశ్రయం పొందుతూ ఉంటే ఎందుకు మాట్లాడాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ? పార్లమెంట్లో మాట్లాడినావు కదా, ఉగ్రవాదిని ఉరిదీస్తే కూడా తప్పన్నావు కదా, ఉగ్రవాదిని కూడా రక్షించాలని అన్నావు కదా, ఉగ్రవాది కూడా మనిషి అని చెప్పినావు కదా. మరి ఈరోజు 10ల సంఖ్యలలో 100ల సంఖ్యలలో ప్రాణాలు తీయడానికి ఈరోజు ఎన్ఐఏ పట్టుకున్నది కాబట్టి బతికి బయటపడ్డది దేశము. ఆ 2900 ఆర్డీఎక్స్కిన పేలితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుండే? ఈరోజు ఆ ఆర్డీఎక్స్ దొరికినటువంటి దానికి లింకు హైదరాబాద్ కేంద్రమైంది. అసదుద్దీన్ ఓవైసీ నోరు విప్పాల, అనేక విషయాలు మాట్లాడతావు కదా, ఉగ్రవాదులకు మద్దతు మాట్లాడతావు కదా, ఉగ్రవాదుల పాడలు కూడా మోస్తావు కదా. మరి ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఈరోజు ప్రపంచం కోడే కూర్చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందరికన్నా ముందు అసదుద్దీన్ ఓవైసీ సమాధానం చెప్పాలి. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడే పార్టీలు సమాధానం చెప్పాలి. ఇంత ఘోరాలు నేరాలు జరిగినా కూడా ఈ విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఒక పార్టీ. నిన్న లేక మొన్న ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ఏం మాట్లాడింది? ఆ వర్గం అంటేనే మా పార్టీ, మా పార్టీ అంటేనే ఆ వర్గం అంటారు. మరి ఈరోజు ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలలో ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్లకు మద్దతు ఇస్తున్నది ఎవరు? వాళ్లకు మకాం ఇస్తున్నది ఎవరు? వాళ్ళ అడ్డాకు మిగతా ఎన్ని విషయాలు సరఫరా చేస్తున్నది ఎవరు? ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాల. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడగదలుచుకున్నా. రాజకీయ పార్టీలు క్షణం క్షణం ఏం చేస్తూ ఉన్నారు, ఏ ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్తున్నారని సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఈరోజు దేశానికి ముప్పైనటువంటి ఈ ఉగ్రవాదులు ఈ హైదరాబాదులో నివసిస్తుంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి. ఆ వర్గం ఈ వర్గం కాదు, దేశ రక్షణ, ప్రజల రక్షణ ముందున్నటువంటి మన లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. పాయల్ శంకర్ గారు, ఫైనల్గా మీరు జూబ్లీ హిల్స్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. సో మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? జూబ్లీ హిల్స్ ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జరుగుతున్నటువంటి సంఘటనలు మీరంతా కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ వైఖరి ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. మీరు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించి ధర్మాన్ని కాపాడవలసిందిగా మీ అందరికీ పేరు పేరున జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. సో జూబ్లీ హిల్స్ ప్రజల ఓటర్లందరూ, నియోజకవర్గ ఓటర్లందరూ వచ్చి ఓటు వేయాలని, తమ ఓటు హక్కు వినియోగించుకొని ధర్మాన్ని కాపాడాలని కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహన్ పిల్లైతో శ్రీచరణ్, హైదరాబాద్.